మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మడే పింఛన్ని పెంచుతాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామని ఎట్లా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటిపోయినాయి. ఇప్పుడు ఏడాదిన్నర అవుతుంది. అయినా కొత్త పింఛన్లకు గతి లేదు. ఎప్పుడు ఇస్తారు సార్ అని ఎప్పుడు అడిగినా పింఛన్లు రేపన్నట్టు చెప్తుండ్రు తప్ప వాటికి మోక్షం ఎప్పుడు అన్నది చెప్తలేరు. ధనాలు తక్కువ దంచుడు ఎక్కువ అంటే ఇదేనేమో. అధికారంలోకి వచ్చిన 100 రోజులనే పింఛన్లు పెంచుతామని చెప్పే కాంగ్రెస్ సర్కారు కానీ ఏడాదిన్నర అవుతుంది. ఇదివరకు కొత్త పింఛన్లకు గతి లేదు. చాలా మంది లబ్ధిదారులు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుండ్రు. అనర్హులను ఏరేస్తందుకు ఎంక్వైరీ చేస్తున్నాం, అర్హులను గుర్తిస్తున్నాం అనుకుంటా తాత్పరం చేస్తున్నాం సర్కారు. దాంతో 5,20,000 మందికి మీదనే 18 నెలల సంధి ఎదురు చూస్తుండ్రు. ఇక కొత్త పింఛన్లు ఇస్తందుకు 2 లక్షల మందికి కోత పెట్టే ఇగురం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కటే ఇంట్లో 2కి పింఛన్లు ఇయ్యమని అట్లా కొంతమందికి కోత పెడుతుంది. అట్లనే జీవిపోయినోళ్ళు వలసపోయినోళ్ళు పేరుతోటి ఇంకో 1,40,000 మందికి పింఛన్లు కటింగ్ చేసింది. అదే కేసీఆర్ సార్ ఏలువడిలా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఠేకేదారులు, దివ్యాంగులకు మొత్తం కలిపి 44,70,000 మందికి పింఛన్లు ఇస్తుండే. దివ్యాంగులకు 4,016, ఇతరులకు 2,016 చొప్పున ఇచ్చేది. దానికోసం ప్రతి నెల 900 కోట్లు ఖర్చు పెడుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది తీరొక్క కారణాలు చెప్పి 2 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లను రద్దు చేసింది. ఇప్పుడు 42,70,000 మందికే ఆసరా పథకాన్ని ఇస్తుండ్రు. అయితే కొత్త పింఛన్లు జూన్ నుంచి ఇస్తామని చెప్తుండ్రు గాని అది అమలయ్యేదాకా తెలియదు. ఇప్పటికే ఇస్తామని మొండి చేయి చూపే మళ్ళీ ఇస్తారని గ్యారంటీ ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలకు చేతలకు ఏడ పొంతనుంటదని లబ్ధిదారులు గుస్సా అవుతుండ్రు.